హలో గైస్, చాలా రోజులైంది వీడియో చేసి. ఆల్మోస్ట్ కొన్ని వారాలు అయిపోయింది అనుకుంటా. సో అలా కనిపించి కనపడినట్టు ఉండేటట్టు అలా ఒక చిన్న యూట్యూబ్ షాట్ ఇది. సో చిన్న డౌట్ వచ్చింది నాకు. సో ఇది ఎంతవరకు కరెక్టో మీరు కూడా కొద్దిగా దీని మీద పరిశోధన చెయ్యాలి. సో ఇంగ్లీష్లో కొన్ని వర్డ్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మొయితో అని, ఐలాండ్, సైకాలజీ అండ్ సునామీ. సో ఇందులో నేను ఇప్పుడు చెప్పిన ప్రతి వర్డ్లో ఏదో ఒక లెటర్ సైలెంట్ ఉంటుంది. లైక్ ఇప్పుడు మొయితోలో జే సైలెంట్ ఉంటుంది, సునామీలో స్టార్టింగ్ టీ సైలెంట్గా ఉంటుంది, సైకాలజీలో పీ సైలెంట్గా ఉంటుంది. సో అలా సైలెంట్ ఉంది అని చెప్పే బదులు అసలు ఆ వర్డే ఆ లెటరే తీసేయచ్చు కదా. అంటే సపోజ్ ఇప్పుడు సునామీలో టీ సైలెంట్, సో టీ ఎందుకు ఉండటం, ఎస్యు ఎన్ఏఎంఐ అలా పెట్టేసుకోవచ్చు కదా. సో ఏమంటారు దీని మీద, మీరు కామెంట్స్లో చెప్పండి నాకు.